ఈరోజు వీడియోలో లోకస్ అనే చాప్టర్ నుంచి 4 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దాం. చూడనా, ఈ చాప్టర్ నుంచి మనకి టోటల్గా 4 + 4 8 మార్క్స్ వస్తాయి. అంటే 4 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి. చూడండి, ఈ చాప్టర్ నుంచి మనం 4 మార్క్స్ అనేవి చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. అది ఎలాగో నేను ఇప్పుడు చెప్తాను. ఇఫ్ వాట్ క్వశ్చన్స్ దాని యొక్క సొల్యూషన్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను చెప్తున్న ఈ సొల్యూషన్ని మీరు నోట్స్లో కానీ లేదా రఫ్ పేపర్లో కానీ షేర్ చేసుకోండి. లేదు సార్ మేము చేసుకోలేమన్నట్లయితే ఈ సొల్యూషన్ తాలూకా పీడిఎఫ్ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. అక్కడి నుంచి మీరు ఈ సొల్యూషన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదు నేను చెప్తున్న ప్రతి క్లాస్ తాలూకా అప్డేట్స్ మీకు కావాలనుకుంటే అదే డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి. చూడండి, ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ లోకస్ ఆఫ్ పి అన్నది. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ లోకస్ ఆఫ్ పి ఇఫ్ ఏ ఎంత ఇచ్చాడు 2, 3 అండ్ బి 2, -3 అండ్ కండిషన్ ఇచ్చాడు. కండిషన్ ఏంటి? పిఏ + పిబి = 8. క్లియర్? చూడండి, 2 పాయింట్స్ ఇచ్చాడు, అదేవిధంగా ఒక కండిషన్ ఇచ్చాడు. వీటిని యూజ్ చేసి ఈక్వేషన్ ఆఫ్ ద లోకస్ ఆఫ్ పి పాయింట్ మనం ఫైండ్ అవుట్ చేయాలి కదా. సో ఇప్పుడు చూడండి, ఫస్ట్ మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ఇచ్చిన పాయింట్స్ ఫస్ట్ రాసుకోవాలి. చూడండి, గివెన్ పాయింట్స్ ఏ పాయింట్స్ ఇచ్చాడు? ఏ 2, 3 బి 2, -3 కదా. నెక్స్ట్ ఈ చూడండి, లోకస్ ఆఫ్ పి అంటే పి పాయింట్ మనం తీసుకోవాలి. పి పాయింట్ మనకు అవ్వలేదు కాబట్టి పి పాయింట్ x, y అనుకుందాం, లేదా ఏ, బి. చూడండి, లెట్ పి ఏమనుకున్నాం? x, y, బి ఎనీ పాయింట్ ఆన్ ద లోకస్. ఓకే, నెక్స్ట్ మనకు కండిషన్ ఇచ్చాడు. చూడండి, కండిషన్ ఏంటి? పిఏ + పిబి = 8 ఇచ్చాడు. సో ఈ కండిషన్ రాయండి. గివెన్ కండిషన్ పిఏ + పిబి = 8. క్లియర్? సో మనకి పిఏ కావాలంటే ఈ పీబీని రైట్ సైడ్ తీసుకెళ్ళిపోవాలి. ఆ పీబీ ప్లస్ వాల్యూ ఇటు వస్తే మైనస్ అవుతుంది. చూడండి, పిఏ = ఇటు వెళ్ళిపోతే ఏమవుతుంది? 8 - పీబీ. క్లియర్? సో నెక్స్ట్ ఉన్నాను, ఇప్పుడు ఈ వాల్యూస్ ఏమవుతుందో ఈ టోటల్కి స్క్వేరింగ్ చేయండి. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. అప్పుడు ఏమవుతుంది? PA² ఇది 8 - PB² కదా. సో ఇప్పుడు చూడండి, PA². పి మనం ఏమనుకున్నాం? x, y అండ్ ఏ వచ్చేసరికి 2, 3. క్లియర్? చూడండి, ఇప్పుడు రెండింటి మధ్య డిస్టెన్స్ మనం ఫైండ్ అవుట్ చేయాలి కదా. చూడండి, ఎప్పుడైనా మనకి 2 పాయింట్స్ ఇచ్చి వాటి మధ్య ఉన్న డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం ఫార్ములా? x1 - x2² ప్లస్ y1 - y2² ఇదే ఫార్ములా. దేనికి ఫార్ములా అంటే 2 పాయింట్స్ ఇచ్చి డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏంటి? x1 - x2² ప్లస్ y1 - y2². ఇచ్చిన పాయింట్స్ని x1, y1 అనుకోండి, ఏని x2, y2 అనుకోండి కదా. మన ఫార్ములా ఏంటి? x1 - x2² అంటే x1 ప్లేస్లో x ఉంది, x2 ప్లేస్లో 2 ఉంది, అంటే x - 2² ప్లస్ నెక్స్ట్ ఏంటి? y1 - y2. y1 ఎంత? y, y2 3 అంటే ఇది ఏమవుతుంది? y - 3² ఇప్పుడు చూడండి, 8 - pb². ఇది కూడా a - b² రూపంలో ఉంది కదా. సో చూడండి, 8² 64. అదేవిధంగా ఇప్పుడు ఏం చేస్తాం? పీబీ. పి అంటే ఎంతన్నా? x, y అండ్ బి వచ్చేసరికి 2, -3 కదా. ఇప్పుడు ఈ రెండింటి మధ్య ఉన్న డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏం చెప్పాను? x1 - x2² ప్లస్ y1 - y2². దీన్ని x1, y1 అనుకోండి, దీన్ని x2, y2 అనుకోండి. ఇప్పుడు చూడండి, x1 - x2 అంటే x - 2² ప్లస్ y1 - y2 అంటే y - 3² మైనస్ చూడండి 8 2 16 అండ్ 16 ఇంటూ పీబీ 16 పీబీ. సరిపోయింది కదా. ఇది ఈక్వేషన్. నెక్స్ట్ చూడండి, x - 2² x - 2² క్యాన్సిల్. నెక్స్ట్ ఏం చేసాం? ఈ y - 3² రైట్ సైడ్ తీసుకెళ్ళాం. ఈ 16 పీబీని లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చాం. అప్పుడు ప్లస్ -16 పీబీ అనేది వస్తే ఏమవుతుంది? ప్లస్ అవుతుంది. సో ప్లస్ 16 పీబీ = ఇక్కడ ఏముంది? y + 3² అండ్ ఈ వాల్యూ మీరు రైట్ సైడ్ తీసుకురండి. అప్పుడు ప్లస్ వాల్యూ మైనస్ అవుతుంది. సో మైనస్ y - 3² ప్లస్ 64. నెక్స్ట్ చూడండి, 16 పీబీ ఇది చూడండి
ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ రూపంలో ఉంది. అంటే 4ab 4 ఏంటి ఎంత y, సో 4y ఇంటూ b అంటే ఎంత 4y ఇంటూ 3 4 3s are 12 and y 12y ప్లస్ 64. చూడండి ఈ టోటల్ టర్మ్ ఏదైతే ఉందో దీని నుంచి నేను 4ని కామన్ తీసాను. అప్పుడు ఏమవుతుంది 4 4 just 16 pb is equal to 4 3s are 12 and 4 16s are 64. అంటే ఈ టోటల్ టర్మ్ నుంచి 4ని కామన్ తీసాం. అప్పుడు ఏం మిగిలింది 4pb is equal to 3y plus 16. ఇప్పుడు ఈ 4pb is equal to 3y plus 16 ఉంది కదా, దీన్ని నేను స్క్వేరింగ్ బోత్ సైడ్స్ చేసాం. అప్పుడు 4 square 16 pb square is equal to 3 square 9 and y square plus 16 square 256 plus 96y. అంటే ఏమవుతుంది 3y plus 16 హోల్ స్క్వేర్ అంటే a plus b హోల్ స్క్వేర్, a స్క్వేర్ అంటే 3 స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ అంటే 16 స్క్వేర్ 256 ప్లస్ c స్క్వేర్ 16 2s are 32 and 32 3s are 96y కదా. ఇప్పుడు చూడండి 16 pb అంటే ఇక్కడ p వాల్యూ అంటున్నాను x, y అండ్ b వాల్యూ వచ్చేసరికి 2, -3. ఇది x1 y1 అండ్ x2 y2. ఫార్ములా ఏంటి x1 మైనస్ x2 హోల్ స్క్వేర్ ప్లస్ y1 మైనస్ y2 హోల్ స్క్వేర్. కాబట్టి ఏమవుతుంది x మైనస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ 3 హోల్ స్క్వేర్ అవుతుంది కదా, ఈజ్ ఈక్వల్ టు ఈ టోటల్ టర్మ్ రాసుకున్నాం. క్లియర్. సో నెక్స్ట్ చూడండి 16 ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ రూపంలో ఉంది. అంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab కదా, ఇది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ రూపంలో ఉంది. అంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab ఈజ్ ఈక్వల్ టు 9y స్క్వేర్ ప్లస్ 256 ప్లస్ 96y. ఇప్పుడు ఈ 16తో మల్టిప్లై చేయండి ఈక్వేషన్. 16 ఇంటూ ఎక్స్ స్క్వేర్ 16 ఎక్స్ స్క్వేర్ ప్లస్ 16 4 64 మైనస్ 16 4 64 అండ్ ఎక్స్ ప్లస్ 16 ఇంటూ వై స్క్వేర్ 16y స్క్వేర్ ప్లస్ 16 ఇంటూ 9 144 ప్లస్ 16 6 96 అండ్ y ఈజ్ ఈక్వల్ టు 9y స్క్వేర్ ప్లస్ 256 ప్లస్ 96y. క్లియర్. ఇప్పుడు ఈ టోటల్ ఈక్వేషన్ 0 చేయాలి. అంటే ఈ టోటల్ వాల్యూని మనం లెఫ్ట్ సైడ్ తీసుకురావాలి. అప్పుడు ప్లస్ వాల్యూస్ మైనస్ అవుతాయి, మైనస్ వాల్యూస్ ప్లస్ అవుతాయి. చూడండి 16x స్క్వేర్ ప్లస్ చూడండి 16y స్క్వేర్, ఇక్కడ y స్క్వేర్ వాల్యూ ఏమవుతుంది 9 ఉంది. సో ఈ 9 ఇటు వస్తే ఏమవుతుంది మైనస్ అవుతుంది. అప్పుడు ప్లస్ 16 మైనస్ 9 ఎంత అవుతుంది ప్లస్ 7y స్క్వేర్. నెక్స్ట్ x టర్మ్స్ ఏమున్నాయి మైనస్ 16x మైనస్ నెక్స్ట్ కాన్స్టెంట్ టర్మ్స్ ఎంత ఉన్నాను 64 164 సారీ 144 64. అదేవిధంగా ఎక్కడ ఉంటుంది 256 ఉంది. ఈ 256 ఇటు తీసుకురండి, అప్పుడు మైనస్ 256 అవుతుంది. అప్పుడు ఈ రెండింటి ప్లస్ చేసి దాంట్లో దీన్ని మైనస్ చేస్తే ఎంత అవుతుంది -48 ఈజ్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ లాస్ట్లో కన్క్లూజన్ ఏం రాస్తామంటే ద లాకస్ ఆఫ్ పి ఎంత అనుకున్నాం మనం x, y ఈజ్ మనకి ఎంత వచ్చింది ఈక్వేషన్ 16x స్క్వేర్ ప్లస్ 7y స్క్వేర్ మైనస్ 64x మైనస్ 48 ఈజ్ ఈక్వల్ టు 0. అర్థం కదా, ఇదేంటి లాకస్ ఆఫ్ పి. చూడండి క్వశ్చన్ మనకి ఏమని అడిగాడు ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ లాకస్ ఆఫ్ పి. ఈ పి వాల్యూ మనకి ఎంత వచ్చింది 16x స్క్వేర్ ప్లస్ 7y స్క్వేర్ మైనస్ 64x మైనస్ 48 ఈజ్ ఈక్వల్ టు 0. క్లియర్. అర్థమైంది కదా. ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి. థ్యాంక్ యూ.